బ్రో ఒకసారి ఇది విను. మీలో చాలా మందికి ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడు కదా! అదే 'విక్రమార్కుడు' సినిమాలో "అరే సత్తి లోపలికి బాలొచ్చిందా" అని చెప్పి ఒక సీన్ అయితే గనుక మీలో చాలా మంది చూసుంటారు. 'విక్రమార్కుడు' సినిమాలో అయితే ఇంకా. కాకపోతే ఇప్పుడు మనం ఈ యొక్క అబ్బాయి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, చిన్నప్పుడే ఇతని పేరెంట్స్ అయితే ఇంకా చనిపోయిన తర్వాత లారెన్స్ మాస్టర్ అయితే గనుక ఇతన్ని దత్తత తీసుకొని స్కూల్‌లో చదివిపించారు. చదివిపించిన తర్వాత ఇతనికి మంచి డ్రెస్ కొనిపించారు. మంచి ఫుడ్ పెట్టారు. అంతా కూడా ఇంకా లారెన్స్ మాస్టరే ఇతన్ని చూసుకునేవారనమాట. కాకపోతే ఒక రోజైతే ఇంకా లారెన్స్ మాస్టర్ దగ్గర నుంచి స్కూల్‌లో నుంచి ఇతనైతే ఇంకా పారిపోయాడనమాట మొత్తానికైతే ఇంకా. అప్పుడు లారెన్స్ మాస్టర్ అయితే ఇంకా ప్రతి ప్లేస్‌ని వెతికారు. ప్రతి చోట కూడా వెతికారు. కాకపోతే ఈ అబ్బాయి గురించి ఎక్కడ కూడా తెలియలేదు అని చెప్పి లారెన్స్ మాస్టర్ అయితే ఇంకా చెప్పారు. కాకపోతే రీసెంట్ ఇంటర్వ్యూలో ఒక విషయం అయితే తెలిసింది భయ్య. అదేంటంటే లారెన్స్ మాస్టర్ నన్ను స్కూల్‌లో వేసి చదివిపిస్తే నేను పారిపోయా మేడం. కాకపోతే ఇప్పుడు నాకంటూ ఎవరు లేరు అని చెప్పి బాధపడుతూ చెప్పారు. తర్వాత ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత లారెన్స్ మాస్టర్ ఏమన్నారో తెలుసా? నా కళ్ళలో నీరు తిరిగాయి. నిన్ను తిట్టను, కొట్టను. ఒక్కసారి నిన్ను చూడాలనుంది. కలువు అని చెప్పి తన ఇంటి అడ్రెస్ కూడా ట్వీట్ అయితే వేశారు భయ్య. మీరు బంగారం సార్ లారెన్స్ మాస్టర్. మీరు బంగారం అంతే.